హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా సెకండ్ వీడియో. నా మ్యారేజ్ యానివర్సరీకి నేను చీరాల బీచ్కి ప్లాన్ చేశాను అనమాట. సో నేను, మా వైఫ్, ఇంకా మా పిల్లలు, ఇంకా మా అక్క బావ వాళ్ళు ముంగట ఉన్నారు. ఇంకా మా బ్రదర్ కూడా వస్తున్నారు ఈసారి. సో 9th ఇయర్ కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేద్దామని మేము ప్లాన్ చేసాం ఈసారి. సో కార్లో నేను బెడ్ సెటప్ వేసాను ఈసారి. చూడండి, మీకు చూపిస్తా. కన్నా హాయ్ హాయ్ హాయ్. సో మార్నింగ్ ఈరోజు 5 o'clock ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 12:19 అవుతుంది. ఇంకా 10 minutesలో రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ డెస్టినీ రీచ్ అయిపోయాము. వన్స్ అక్కడ రీచ్ అయ్యాక మీకు కొంచెం చూపిస్తాను ఇక్కడ మేము ఏం రిసార్ట్ తీసుకున్నాం ఏంటి అన్నది. ఫైనల్ ఇప్పుడే మా రూమ్కి వచ్చాము. సో రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇది కంప్లీట్ మా రూమ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తా. ఇట్ సైడ్ నుండి విండో వ్యూ, డైరెక్ట్ బీచ్ వ్యూ అన్నమాట. ఇది రూమ్ నుండి డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది. అంత ఏం కనిపించట్లేదు, ఓకే, లైట్గా కనిపిస్తుంది అంతే. బా క్రేజీ. ఏమన్నా యాక్టివిటీస్ సెట్ చేసినారా? క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నార్మల్లీ నాకు వాటర్ అంటే చాలా భయం. ఏదో ఫ్యామిలీతో వద్దామనే లోపలనే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో లోపల కొట్టుకుపోయిందంట. 1 hour నుంచో దూలాడుతున్నారు. ఇంకా అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరకలేదంట. సో వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. ఈ బీచ్లు ఇంత చూడడానికి ఇంత బాగుంటాయి, కానీ ఎంజాయ్ చేద్దామంటే ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. సో ఇది నా లాస్ట్ వీడియో బీచ్ది. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares.
2. సో మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. సో పిల్లలు కొంచెం పాడిపిద్దామని చెప్పి మేము వచ్చేలోపు ఆల్మోస్ట్ పిల్లలు చాలామంది వచ్చేసినారు. టైం ఆల్మోస్ట్ 6:30 6:40 బిట్వీన్ ఏమవుతుంది. ఏం ఎంత ఉంది అంటే ఇక్కడ భయంకరంగా ఉంది. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాలంటే మేము బ్రేక్ఫాస్ట్ చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఐటమ్ ఫుల్ ఫ్రిడ్జ్గా తిన్నాం. ఆల్మోస్ట్ ఎంత తిన్నామంటే ఆ రోజు డే మేము 4 వరకు ట్రావెల్ చేసాం. 4 వరకు మేము లంచ్ చేయలేదు, అంత హెవీగా తిన్నాము. సో ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ 15-16 వెరైటీస్ పెట్టారనుకుంటా. కానీ ఈయన దోశ ఇంకా ఆమ్లెట్ చాలా బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్లీ ఆమ్లెట్ చాలా నచ్చింది. ఇంకా మా కిడ్స్ ఇంకా మా ఫ్యామిలీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా టేస్ట్ మాత్రం చాలా నచ్చింది. సో ఇంకా వీళ్ళు ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుండే. సో ఈ వీడియో మీకు అనిపిస్తుంది అయితే ఇది లంచ్ది, అక్కడనే రివేరా రిసార్ట్లోనే. సో ఇది కూడా చాలా బాగుండే. యాక్చువల్లీ మేము ఫిష్ ఐటమ్స్ తిందాం అనుకున్నాం కానీ ఇప్పుడు సీజన్ అంట, సో ఫిష్వి ఏ ఐటమ్స్ ఇవ్వట్లేదు. ఇది లాస్ట్ ఇంకా మేము ఎండింగ్ ఫొటోస్ నేను ర్యాండమ్గా పెట్టేశాను. సో ఇది నా ఈ వీడియోకి ఇది లాస్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం.